భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు ఇవాళ రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేయాలని అన్నారు. సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్న చంద్రబాబు పరిహారం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగొద్దని సూచించారు. మరోవైపు ఎన్యూమరేషన్ జరుగుతున్న విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఎన్యూమరేషన్ కి సంబంధించిన విధి విధానాలు ముఖ్యమంత్రి రివ్యూ ద్వారా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి ఈశ్వర్? ఎన్యూమరేషన్ దాదాపు ఇప్పటివరకు 90% పూర్తయింది. ప్రధానంగా ఇప్పటివరకు బాధితులందరికీ కేవలం వరద సహాయక చర్యలు మాత్రమే అందాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళ ముంపులో ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు బయటకు తీసుకురావాలి, ఆ తర్వాత వాళ్ళని సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం ఆ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. కానీ వరద సాయం అందాల్సిన అవసరం ఉంది. ఇది చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళు తిరిగి వాళ్ళ జీవనాలని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 2,35,000 ఇళ్ళు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో 85,000 ఇళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్న ఇళ్ళు ఉన్నాయి. వాటిలో దాదాపుగా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వాళ్ళందరూ కట్టుబట్టలతో మిగిలిపోయారు. వాళ్ళకి తిరిగి వాళ్ళని యథాస్థితి జీవన స్థితిలోకి తీసుకురావాలంటే వాళ్ళకి ప్రభుత్వం వరద సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దానికి ఒక ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని జీవోఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించింది. వాళ్ళ చేత విధి విధానాలని డిస్కస్ చేయించింది. వాళ్ళలో చాలామంది ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ జీవితాలు తిరిగి నిర్మితం అవుతాయి, వాళ్ళకి ఎట్లాంటి సహాయం అందించాలనే దానిపై పెద్ద ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉన్నాం. గతంలో 10 రోజుల పాటు ఆయన ఎక్కడైతే ఉండి సహాయక చర్యల్లో నేరుగా పాల్గొన్నారో అదే కలెక్టరేట్కి మళ్ళీ ఇప్పుడు వచ్చున్నారు. ఆయన ఇక్కడ కలెక్టర్లతో అలాగే ఇన్సూరెన్స్ ప్రతినిధులతో సమావేశమైనారు. బ్యాంకర్స్ని తీసుకొచ్చి బ్యాంకర్స్ ప్రధానంగా అక్కడ ఉన్న దాదాపు 2,35,000 ఇళ్లలో చాలామందికి లోన్స్ ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళందరికీ ఈఎంఐని 1-2 నెలలు పోస్ట్ పోన్ చేయమని చెప్పి బ్యాంకర్లని ముఖ్యమంత్రి కోరుతున్నారు. అప్పటి వరకు వాళ్ళకి నో డ్యూస్ కానీ వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ సిబిల్ ఎఫెక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీపైన ఉంది. దాన్ని సరిదిద్దాలని చెప్తున్నారు. అదేవిధంగా లోన్స్ రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కట్టాల్సిన లోన్కి కొంత ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన నేపథ్యం ఉంటుంది. మరొక వైపు అంతేకాకుండా విరాళంగా ఉదారంగా మీరు అందరూ ముందుకు రండి, కొంత గ్రాంట్ను కూడా ఇచ్చి వాళ్ళు కట్టాల్సిన మొత్తాల్లో కొంత గ్రాంట్ రూపంలో తగ్గించండి అని కూడా బ్యాంకర్లని కోరుతున్నారు. అలాగే కొత్త లోన్లను కూడా ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు చాలామంది ఎంఎస్ఎంఈకి సంబంధించిన వ్యాపారులు అందులో ఉన్నారు. వాళ్ళందరికీ చాలామందికి ట్రేడ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ట్రేడ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కేవలం రూల్స్ ప్రకారం వెళ్తే ఏమీ చేయలేం. కానీ వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళు తీసుకున్న లోన్లో కొంత మొత్తాన్ని వేవ్ ఆఫ్ చేయించండి. తద్వారా మిగతా దానికి అడిషనల్ టైం ఇచ్చి ఆ లోన్ని రీషెడ్యూల్ చేసి మళ్ళీ తిరిగి మొదటి నుంచి కట్టే విధంగా చూడండి అని చెప్పి బ్యాంకర్లను ఆయన కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ప్రతినిధులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షకి హాజరయ్యారు. ఇన్సూరెన్స్ చాలా వాటికి సంబంధించి బండ్లు అయితే లక్షల సంఖ్యలో 2 వీలర్స్ కావచ్చు, వేల సంఖ్యలో దాదాపు 50,000కు పైగా కార్లు 4 వీలర్స్ నీట మునిగి అవి ప్రస్తుతం పనిచేయని స్థితిలో ఉన్నాయి. వాటన్నిటిని తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే వాటికి మెకానిక్లందరికీ అవసరమైన సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి అవసరమైన టూల్స్ కావచ్చు, వాటికి అవసరమైన స్పేర్ పార్ట్స్ని అందించడానికి ఇన్సూరెన్స్ వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సూరెన్స్ పేపర్లు కూడా చాలామందివి కనిపించిన పరిస్థితి, అవన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి. సో ఇట్లాంటి వాటికి వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా వాటన్నిటికీ ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ నిర్దేశిత రేట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ముఖ్యమంత్రి ప్రస్తుతం మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి చివరి బాధితుడి వరకు, వరద ముంపులో ఇబ్బంది పడ్డ చివరి బాధితుడి వరకు పూర్తి సహాయం చేయాలి, వరద సాయం అందించాలి. ఎందుకంటే దాదాపు 2,15,000 హెక్టార్ల వరకు పంట పొలాలు మునిగిపోయాయి. ఇప్పటికే వరికి ఎకరాకి 10,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇల్లు పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇవి కాకుండా ఇంట్లో రెగ్యులర్గా నిత్యావసర వస్తువులన్నీ తెచ్చుకోవడానికి తక్షణం ఒక 10,000 సహాయం ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కొన్నింటిని ప్రకటించింది. వీటితో పాటు అదనంగా చాలామంది ఇళ్లలో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. వాళ్ళకున్న ఇంట్లో టీవీలు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏమీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రిడ్జ్లు లాంటివి కూడా పూర్తిగా చెడిపోయాయి. సో
వాటన్నిటిని తెచ్చివ్వడం సాధ్యం కాదు, కానీ ఒక రీజనబుల్గా ఒక వరద సాయాన్ని ఒక ప్యాకేజీని ప్రకటిస్తే దాంతో తిరిగి వాళ్ళ జీవితాలు కొంత దూరం నుంచి ప్రారంభమవుతాయి. తద్వారా వాళ్ళు తిరిగి కొంతకాలంలో యథాతథ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. విజయవాడ కలెక్టరేట్లో ప్రస్తుతం ఆయన సమీక్ష జరుగుతోంది. ఆ కలెక్టరేట్ నుంచి మనం ప్రస్తుతం అప్డేట్స్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.